కృష్ణం రాజే స్వయంగా నన్ను తన ఇంటికి తీసుకెళ్లేలాగా చేస్తాను. నువ్వేంటో నీ ఆలోచనలేంటో నాకేమీ అర్థం కావట్లేదు. కృష్ణం రాజు వచ్చి నిన్నెందుకు తీసుకెళ్తాడే? చెప్పనమ్మా, చేసి చూపిస్తాను. ఎక్కడే కాస్త ఆపమ్మా. ఇదిగోమ్మా. 500 రూపాయలకి చిల్లర యాడొస్తుందమ్మా? కొంచెం చిల్లర ఉంటే ఇవ్వండి. సరే, ఒక్క నిమిషం ఇక్కడే ఉండమ్మా. ఒక చిన్న పనుంది, చూసుకుని వస్తాను. నన్ను మళ్ళీ విడిచిపెడదు గాని. విన్న వస్తారుగా? తప్పకుండా ఇక్కడే ఉండమ్మా. ఇంకా నా కొంపలో ఏం చేస్తున్నావే? నీకేం చెప్పాను? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని చెప్పానా లేదా? నా బిడ్డని నీ పొట్టను పెట్టుకున్నావు కదే, అది చాలదని ఇంకా నా ఇంట్లో చేరి ఏం చేద్దాం అనుకుంటున్నావే? ముందు ఖాళీ చేసి బయటికెళ్ళు. అత్తయ్య, మీకు పుణ్యం ఉంటుంది అత్తయ్య. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్తాను అత్తయ్య? ఎవరే నీకు అత్తయ్య? నా కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన రోజే నీకు మాకు ఉన్న బంధం తెగిపోయింది. ఇక నువ్వెవరో మేమెవరో. కొంప ఖాళీ చేసి నీ దారి నువ్వు చూసుకుంటే ఇల్లు అద్దెకిచ్చుకుని మా బతుకేదో మేం బతుకుతాం. అలా అనకండి అత్తయ్య. పసిబిడ్డను తీసుకుని నేను ఎక్కడికి వెళ్తాను? నాకెవరున్నారు? అదంతా నాకెందుకే? పోవాలనుకుంటే ఎక్కడికైనా పో, లేదా సరాసరి పైకే పో. దరిద్రం వదిలిపోతే ముదనష్టపుదానా. కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. దయచేసి నన్ను ఇల్లు ఖాళీ చేయమని చెప్పకండి. నా మీద జాలి లేకపోయినా ఇది మీ మనవరాలే కదా, దీని ముఖం చూసైనా నన్ను ఇంట్లో ఉండనివ్వండి. నా బిడ్డే లేకపోతే ఇదే వస్తే అసలు ఇది నా కొడుక్కే పుట్టిందని నమ్మకం ఏంటి? అత్తయ్య, ఏంటే నోరు లెగుస్తుంది? మర్యాదగా బయటికి పోతావా? నలుగురు మనుషుల్ని తీసుకొచ్చి బయటికి ఈడ్చి పారేయమంటావా? అత్తయ్య, పోవే. అయ్యో, పోవే బయటికి. ఏందిది? ఏం చేస్తున్నారు? ఏయ్, ఆటో తోలుకునే దానివి నీకెందుకో? నీ పని నువ్వు చూసుకో. ఆటో తోలుకున్నా సాటి మనిషి ఓ ఆడపిల్ల కష్టపడుతుంటే చూస్తూ గమ్మనుంటానని ఎలా అనుకుంటున్నావు? ఏమై ఉండది? ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. ఈ మధ్య ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. మాకు పుట్టిన బిడ్డతో సహా బయటికి పొమ్మని మా అత్తయ్య గారు రోజు రోజు పోరు పెడుతున్నారు. పసిబిడ్డను తీసుకుని అటు నా పుట్టింటికి వెళ్ళలేను. వాళ్ళందరినీ కాదనుకుని నా భర్తని నమ్ముకుని నేనిటొచ్చాను. ఈ రోజు ఆయన లేకుండా పోయారు. నేనెక్కడికని వెళ్ళను. నా బిడ్డని ఎలా కాపాడుకోగలను? ఇదే గనక లేకపోతే ఏ ఏట్లోనో దూకి నేను చచ్చిపోయేదాన్ని. పెద్దవాళ్ళు బుద్ధుందా మీకు? మీ బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయికి మీరు వేసే శిక్ష ఇదా? భర్త చనిపోయిన బాధలో ఉన్న కోడల్ని తల్లిలా దగ్గరకు తీసుకుని ఓదార్చాల్సింది పోయి ఆ పుట్టిన బిడ్డని కూడా కాదంటున్నారే, మీరు మనిషేనా? ఇదిగో అమ్మాయి, ఎక్కువ మాట్లాడావంటే బాగుండదు చెప్తున్నాను. మీరింకొక్క మాట మాట్లాడినా అన్యాయంగా కోడల్ని హింసిస్తున్నారని గృహహింస కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త.
ఇప్పుడు తను బయటకు వెళ్ళడం కాదు, మీరు వెళ్ళి లోపల కూర్చోవాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారో ఏమో. కోడళ్ళలో కూతుర్ని చూసుకోలేని మీలాంటోళ్ళకి వయసు వచ్చి ప్రయోజనమే ఉంది. ఆహ్! మీ డబ్బులు కూడా నాకు అక్కర్లేదు. వెళ్ళిక్కడి నుంచి. చూస్తానే, నన్ను కాదని నా ఇంట్లో ఎలా ఉంటావో నేను చూస్తాను. మళ్ళీ పక్కన కనిపించారంటే నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను. జాగ్రత్త. వెళ్ళండి. ఇలా వాళ్ళకి భయపడుతూ ఎంతకాలం ఉంటారు? బతిమలాడితే అలాంటి వాళ్ళు మాట వినరు. నాకంటూ ఎవరు లేనప్పుడు భయపడకుండా ఎలా ఉండగలను? నా కోసం కాకపోయినా తన కోసం బతకాలి. దీన్ని బతికించుకోవాలంటే నేనేదో ఒక పని చేయాలి. కానీ నేను పెద్దగా చదువుకోలేదు. ఎలా సంపాదించాలో, నా బిడ్డ కడుపు ఎలా నింపాలో అర్థం కావడం లేదు. ఫస్ట్ భయపడటం మానే. భయం అనేది సగం మనిషిని చంపేస్తుంది. ఏ చదువుకున్న వాళ్ళు మాత్రమే సమాజంలో బతుకుతున్నారా? వెతుక్కుంటే చాలా దారులుంటాయి. నువ్వు బతకడానికి, నీ బిడ్డని బతికించుకోవడానికి నేను దారి చూపిస్తాను. ఇంకోసారి ఆవిడొచ్చి ఇలా మాట్లాడితే ఏడవడం, కాళ్ళు పట్టుకోవడం కాదు. ఇంకొక క్షణం ఇక్కడుంటే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పు చాలు. మళ్ళీ నీ వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడుతుంది. నాకు బతకడానికి దారి దొరికితే అంతకంటే నాకు కావాల్సిందేం లేదు. కావాలంటే ఈ ఇల్లు వదిలేసి ఏ అద్దింట్లోనైనా నా బిడ్డతో పాటు నేనుంటాను. సరే, నువ్వు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం ఏం లేదు. అలాగే నీకు పని నేను ఇప్పుడే చూపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. చాచా, నాకు దండం పెడతావేంటి? ప్రతిరోజు మా అత్తయ్య ఇలాగే నన్ను వేధిస్తూ ఉంది. కానీ నాకేమాత్రం ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సమయానికి దేవతలా వచ్చావు. సాటి మనిషిగా సాయం చేశానంతే. పద. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది. అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చలి నీ వశమై ఇదేం పరవశమే.